హాయ్ అండి. ఈరోజు వచ్చేసి వీకెండ్ వ్లాగ్ అండి. అండ్ ఫస్ట్ వచ్చేసి మేము పార్క్‌కి పిక్నిక్ లాగా చేసుకోవడానికి వెళ్తున్నాము. దానికోసం నేను సిద్ధు కోసం ఒక డేట్స్ మిల్క్ షేక్ చేశాను. చాక్లెట్ మిల్క్ షేక్ లాగా ఖర్జూరాలు వేసి. సిద్ధు బయటికెళ్ళినప్పుడు షేక్ అది తాగుతూ ఉంటాడు అప్పుడప్పుడు. సో, బయట కొనడం ఎందుకు ఇప్పుడు కరోనా టైం కదా అని ఇంట్లోనే చేసేసాను. అండ్ ఇది వచ్చేసి సూపర్ అన్‌హెల్తీ క్రిస్పీస్ అండి, రైస్ క్రిస్పీస్ అనేది. అది ఎప్పుడో వారానికి ఒకటి అలా ఇస్తాను. అండ్ సాల్ట్ బిస్కెట్స్ ఏమో ఎప్పుడూ ఉంటాయి. సిద్ధు కొంచెం సాల్ట్ బిస్కెట్స్ ఎక్కువ ఇస్తాను. అండ్ ఈరోజు ట్రాఫిక్ కూడా కొంచెం ఎక్కువే ఉంది అని అనిపించింది. ఎప్పుడు ఇంత ఉండదు మేము ఉండే ఏరియాలో ట్రాఫిక్, కానీ ఈరోజు కొంచెం ఎక్కువే ఉంది అని అనిపించింది. అండ్ పార్క్ వెళ్ళిన తర్వాత కూడా అసలు ఎంత ఎక్కువ విండ్ ఉందో. ఇలా ఇంతకుముందు కరోనా వైరస్ లేదనుకోండి, రాము సిద్ధు కలిసి ఇద్దరు ఎప్పుడు నెలకొక్కసారైనా బాయ్స్ డే అవుట్ అని చెప్పి వాళ్ళిద్దరూ బయటకు వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏదో ఒక మిల్క్ షేక్ కొనుక్కొని తాగడం, అండ్ ఇద్దరు ఎక్కడన్నా పార్క్కి వెళ్ళి ఆడుకోవటం అట్లా చేస్తూ ఉంటారు. అండ్ ఇది వచ్చేసి కార్లో జీపీఎస్లోనండి మీరు చూసినట్లయితే మేము వెళ్తున్న రోడ్డు ఇలా ఉంది ఇప్పుడు. అంటే ఒక ఫ్లవర్ షేప్లో ఉంది. సో, ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా సిద్ధుకి కొంచెం సరదాగా ఉంటుంది, మాకు కూడా సరదాగా అని అనిపిస్తుంది. చూస్తే మేము ఎలాగైతే వెళ్తున్నామో మీకు ఆ పాయింటర్ అలా చూపిస్తూ ఉంది. పైన నుంచి కిందికి సర్కిల్ లాగా దిగుతూ ఉంటుంది. సో, ఊరికే ఒకసారి చూపిద్దాము అని చెప్పేసి ఇది కూడా నేను షూట్ చేశాను. దాని మీద అంతా కొంచెం డస్ట్ లాగా కనిపిస్తుంది. డైరెక్ట్గా కనిపించలేదు, కెమెరాలో కనిపిస్తుంది. లేదంటే నేను అక్కడ కొంచెం క్లీన్ చేసన్నా వీడియో తీసేదాన్ని. సో, ఇప్పుడు వచ్చేసి రోడ్ ఇంకా సర్కిల్లోంచి బయటకు వెళ్ళిపోతూ ఉన్నాము. చూసారు పక్కన బ్లూ కలర్లో ఉన్నాయి, అవి కొంచెం లేక్స్ లాగా ఉంటాయి. మేము ఉండే ఏరియాలో ఈ లేక్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి, వాటర్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఫైనల్లీ పార్క్ దగ్గరికి వచ్చేసాము. ఈ పార్క్ చాలా పెద్దదండి, కాకపోతే పిల్లలు ఆడుకునే ప్లేస్కి అక్కడికి వెళ్ళలేదు. ఎందుకంటే అక్కడ నిజంగానే చాలామంది పిల్లలు ఆడుకుంటున్నారు. ఇప్పుడు కరోనా వైరస్ టైంలో వేరే పిల్లలకి దగ్గరికి ఎందుకు వెళ్ళడం అని చెప్పేసి ఎవ్వరూ లేని చోట దూరంగా మేము ముగ్గురమే ఉండే చోట ఉన్నాము. సో, ఇక్కడ ఆడుకునేవి అట్లాంటివి ఏం కనిపించట్లేదు. జస్ట్ మీకు ఎంటీ గ్రీన్గా ఉన్న గడ్డి మాత్రమే కనిపిస్తూ ఉంటుంది చూసినట్లయితే చుట్టూ. చాలా పెద్ద పార్కే కానీ మేము జనాల్లోకి ఎందుకు వెళ్ళడము అని చెప్పేసి అసలు మాస్కులు కూడా వేసుకోలేదండి. మరి ఏం ధైర్యం నాకు అర్థం కావట్లేదు. దాదాపు ఒక 50-60 మంది కలిసి ఏదో గేమ్ ఆడుకుంటున్నారు. ఎవ్వరూ మాస్కులు కూడా వేసుకోలేరు. కాకపోతే చాలా దూరంలో ఉన్నారు మాకు. సో, ఇక్కడ మేము ఒక బెడ్షీట్ వేసేసుకొని, ఆ బెడ్షీట్ అసలు ఆ గాలికి ఉండనే ఉండట్లేదు, అలాగే పెట్టేసుకుంటూ ఉన్నాము. కొన్ని వాటర్ బాటిల్స్ తీసుకొచ్చాను, అండ్ చెస్ బోర్డు తీసుకొచ్చాను, ఇంకా బబుల్స్ సిద్ధు మేము ఆడుకోవడానికి. అండ్ సిద్ధు మిల్క్ షేక్ ఏమో కార్లోనే తాగేసేసాడు. అండ్ మేమేమో రాముకి నా కోసం అని చెప్పేసి కినోవా రైస్ వండేసేసి దాంట్లోకి కోకోనట్ మిల్క్తోని ఒక మిక్స్ వెజిటేబుల్ కర్రీ చేశాను. ముందు రోజు చేసిందే, ఈరోజు కినోవా వండేసి అందులో కలిపేసుకొని తీసుకొని వచ్చేసాను. అండ్ సిద్ధు ఏమో స్టోన్స్ కలెక్ట్ చేయటం అంటే ఎంత ఇష్టమో సిద్ధుకి. సో, కొన్ని కలెక్ట్ చేసుకొని వచ్చి చూపిస్తున్నాడు. జాగ్రత్తగా సేవ్ చేసి ఉంచు మామి, ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఆడుకుంటాను అని చెప్తున్నాడు. సరేరా బాబు అని చెప్పాను. వాడికి ఎక్కడికి వెళ్ళినా చిన్న చిన్న రాళ్ళు ఏరడం ఇష్టంగా ఉంటుంది. చిన్నపిల్లాడు కదా, వాడికి అదొక సరదా. అండ్ ఆకులు కూడా ఏరుతున్నాడు, ఆయన లీవ్స్ కలెక్షన్ అంట. అండ్ కొన్ని చిప్స్ తీసుకొచ్చాను, ఎందుకంటే కినోవా తినడం మాకు కొంచెం కష్టంగానే అనిపించింది. కొంచెం చిప్స్ లాగా పెట్టుకొని తింటే బాగుంటుంది అని చెప్పేసి. పైగా వేడిగా కూడా ఉండదు కదా, బయటకు వచ్చేసరికి వేడిగా ఉన్నప్పుడైతే కొంచెం బెటర్గా ఉంటుంది. సో, ఈ వాటర్ బాటిల్స్ అవన్నీ ఆ క్లాత్ అంతా ఎగిరిపోకుండా కొంచెం ఎడ్జెస్ దగ్గర అట్లా పెట్టేసి ఉంచుతూ ఉన్నాను. సిద్ధు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేశాడు. అసలు ఫోన్లో సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేయడము, అండ్ వాళ్ళ డాడీ నేను సిద్ధు ముగ్గురం కలిసి రన్నింగ్ రేస్ లాగా ఎవరు ఫస్ట్ మళ్ళీ బెడ్షీట్ దగ్గరకు వస్తారు. చాలా దూరంగా ఉందండి. పరిగెత్తి పరిగెత్తి కాళ్ళ నొప్పులు వచ్చేసి నెక్స్ట్ డే అయితే అసలు అందరం అలసిపోయామని అనిపించింది. రోజు ఇంట్లోనే ఉండి ఉండి సరదాగా ఒకసారి బయటకు వెళ్ళేసరికి ఎక్కువసేపు వాక్ చేస్తే కాళ్ళ నొప్పులు వచ్చేసాయి. అండ్ ఇది వచ్చేసి చెస్ బోర్డు. సిద్ధుకి చెస్ అంటే ఏం లేదు, ఆపోజిట్ టీంలో ఉన్న వాళ్ళందరినీ క్యాప్చర్ చేయడమే అంతే. వాడికి అదొక సరదా. సరిగా ఆడటం రాదు కానీ ఏదో చేస్తూ ఉంటాడు. అండ్ పిక్నిక్ అంటే చెస్ బోర్డు తీసుకెళ్లాలని వాడే చెప్పాడు నాకు. ఇది వచ్చేసి చెప్పాను కదా ఒక జంక్ స్నాక్ అని, అస్సలు కొనకూడదండి. బట్ ఫస్ట్ టైం కొన్నాను. బట్ వారానికి ఒకటే ఇస్తున్నాను కాబట్టి పర్వాలేదు. మొత్తం షుగరే ఉంటుంది, అసలు ఏం లేదు. బట్ మనకి ట్రై చేద్దామని అనిపిస్తుంది కదా, కానీ ఇంకొకసారి కూడా కొనాను ఖచ్చితంగా. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్, ఎందుకంటే అంత అన్హెల్దీవి ఎందుకు అని అనిపిస్తుంది నాకు. అండ్ శానిటైజర్ కూడా తెచ్చుకున్నాము. ఇది కినోవా రైస్ చెప్పాను కదా,
ఈ సాల్ట్ బిస్కెట్స్ అండ్ ఇంకొన్ని స్నాక్స్ ఉంటాయి. బట్ ఇప్పుడైతే ఇంట్లో ఇవే ఉన్నాయి సిద్ధువి. సో ఎక్కువ లేవు, చిప్స్ ఇవే ఉన్నాయి. ఆ చిప్స్ కూడా ఆర్గానిక్ చిప్స్ అండి, కినోవా అండ్ మిల్లెట్స్ అలాంటివే. సో దాంట్లో జంకే ఉండదు. సూపర్. ఉన్న అన్ని చిప్స్లోకి ఇదే హెల్దీ అని నాకు అనిపించిద్ది. సో ఒక్క చిప్సే తింటాం మేము చిప్స్ తింటే కూడా. అండ్ తినేయడం అయిపోయింది. తినేయడం అయిపోయిన తర్వాత ఇంకా బబుల్స్ కోసం సిద్ధు వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ బబుల్స్ అయితే అసలు నేను బ్లో చేయాల్సిన అవసరం కూడా లేదు. గాలి వచ్చే కళ్ళి తీసి పెడితే అసలు అవే వచ్చేస్తున్నాయి ఫుల్గా. అండ్ సిద్ధుకేమో ఇంట్లో ఉన్నాను అనుకోండి బబుల్స్ దొరుకుతాయి, వాడు బ్రేక్ చేస్తాడు. ఇక్కడ ఈ గాలికి వాడికి దొరకకుండా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి. కాబట్టి పాపం వాడికి కొంచెం డిసప్పాయింటింగ్గా ఉంది. చాలా బబుల్స్ వస్తున్నాయి కానీ నాకు ఒక్కటి కూడా దొరకట్లేదు, అన్నీ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి అని అంటూ ఉన్నాడు. ఈ బబుల్స్ గేమ్ అయితే చాలాసేపు ఆడాము. ఒక 40 మినిట్స్ వరకు నేను కొంచెం సేపు చేశాను, తర్వాత రాము కొంచెం సేపు చేశారు. సిద్ధుకి ఎంత ఇష్టమో బబుల్స్ అంటే. అవి అయితే వాడు 4th బర్త్డే అప్పుడు కొన్న బబుల్స్వి, కానీ ఇప్పటికి కూడా ఉన్నాయి. అంటే అప్పుడు చాలా ఎక్కువ కొనేసాము. అండ్ చూసారు కదా పార్క్ ఎలా ఉందో పెద్దగా. ఇంకా లోపలికి వెళ్తే పిల్లలు ఆడుకోవడానికి స్లైడ్, స్వింగ్ చూసారు. మేము కొంచెం రోడ్డుకు దగ్గరగా జనాల్లోకి వెళ్ళకుండా దూరంగా ఉన్నాము. సో ఇంకా అటు సైడ్ అటు కనిపిస్తున్నంత దూరం పరిగెత్తుతూ ఎండ్ వరకు, ఆ చెట్లు ఉన్నంత వరకు పరిగెత్తుకుంటూ వెళ్ళడం రావడం అండ్ సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేయడం. సిద్ధు జిల్ జిల్ జిగ్గల్ రాణి సాంగ్ పెట్టుకొని బాగా ఎగురుతూ ఉంటాడు. వాడికి అదొక సాంగ్, ఇంకొకటి ఏదో సాంగ్ ఉంటుంది, డాంగ్ 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 సాంగ్ ఉంటుంది కదా మహేష్ బాబుది. ఆ 2 సాంగ్స్ అంటే బాగా ఇష్టం సిద్ధుకి. బాగా ఎగురుతాడు ఆ 2 సాంగ్స్కి. అండ్ ఎవరు ఫస్ట్ వస్తారు బెడ్షీట్ దగ్గరికి అనే గేమ్ ఆడుతున్నారు ఇప్పుడు వాళ్ళ డాడీ అను సిద్ధు. అండ్ ఎక్కడైనా నెంబర్స్ ఉన్నాయంటే ఇంక అక్కడే ఆగిపోతాడండి సిద్ధు. పార్క్ బయట పార్క్ విల్ బి క్లోజ్డ్ బై 3 o'clock అని ఏదో రాసుంది. ఇంకా పెద్దగా అక్కడికి వెళ్ళటం చదవడం. మనం ఎర్లీగా రావాల్సింది 3 దాటిపోయింది అది ఇది అని అంటా ఉన్నాడు. సో అట్లా అలా అలా పార్క్లో మంచిగా ఎంజాయ్ చేసాం. గాలి మాత్రం చాలా ఎక్కువ ఉంది. సో ఇలా పార్క్ దగ్గర అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఒక లోకల్ మార్కెట్కి వచ్చాము. సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, అందుకని పాట్స్ వచ్చాయి. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి, కానీ చాలా హెవీగా ఉన్నవి. మట్టి కుండలు అనుకుంటా, చాలా బరువుగా ఉన్నాయి. చిన్నవేమో $16 ఉన్నాయి, పెద్దవేమో $30 ఉన్నాయి. అంటే 50% అట్లా. చిన్నవి 15 ఉంటే పెద్దవి 30 ఉన్నట్టుగా ఉన్నాయి. సో చాలా బాగున్నాయి కదా చూడటానికి. మోయగలిగే వాళ్ళు, మెయింటైన్ చేయగలిగే వాళ్ళు అయితే చక్కగా కొనుక్కోవచ్చు. నేనైతే అస్సలు నా వల్ల కాదు, నేను కొనలేదు. సో జస్ట్ చూసాను అంతే. నాకు చాలా బరువు అవుతాయి. నాకు ఫోనే బరువు అవుతూ ఉంటుంది. వీడియో తీసేటప్పుడు ఫోన్ పట్టుకుంటేనే నాకు బరువు అనిపిస్తుంది. ఈ కుండలన్నీ పట్టుకోవాలంటే నా వల్ల కాదు. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రతి వింటర్ అయిపోతూ సమ్మర్లోకి వస్తున్నప్పుడు బుక్స్ మీద 50% డిస్కౌంట్ ఉంటుందండి. అసలు అన్నీ అయిపోయాయండి, చిన్నపిల్లలవే ఉన్నాయి. సిద్ధుకు పనికొచ్చాయి అయితే అస్సలు లేవు. ఎంత కష్టమైపోయిందో నాకు వెతకటానికి. చాలాసేపు వెతికితే ఒక 7 బుక్స్ దొరికాయి. అవి కూడా $20 లోపే వచ్చేసాయండి. 50% ఆఫ్ కదా. ఇది చూస్తే మీరు 4th గ్రేడ్ది. దీని ఒరిజినల్ ప్రైస్ కంటే అసలు మామూలుగానే చాలా డిస్కౌంటెడ్ ప్రైస్ ఉంటుంది. ఇక్కడ $5 ఉంది కదా, ఈరోజు $2.50కే వస్తుంది. సో అన్నీ ఈ బుక్ ఏమో సిద్ధుకు ఆల్రెడీ ఇవన్నీ వచ్చేసాయి. సో చిన్నపిల్లలకి పనికొచ్చేవి ఉన్నాయి తప్ప సిద్ధుకి 1st గ్రేడ్ వరకు ఉన్నాయి, కానీ ఇంకా 2nd గ్రేడ్ నుంచి లేవు. అండ్ ఇక్కడ వచ్చేసి లైబ్రరీ బుక్స్ రిటర్న్ చేస్తున్నాము. ఎప్పుడు 25 బుక్స్ ఉంటాయి, బట్ ఈరోజు 50 బుక్స్ ఉన్నాయండి. ఒక్కొక్క బుక్కే వేయాలి అందులో. మనం లైబ్రరీలోకి వెళ్ళి రిటర్న్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ డ్రాప్ బాక్స్లా ఉంటుంది సైడ్కి, దాంట్లో వేసేస్తే ఇవి 4 days క్వారంటైన్లో ఉంచి తర్వాత వాళ్ళు తీసుకుంటారు. ఈలోపు సిద్ధు కారులో నేను ఈరోజు కొన్న బుక్ ఒకటి చదువుకుంటూ ఉన్నాడు. వాడు ఒక పెద్ద పుస్తకాల పురుగండి. ఇప్పుడు రాము సిద్ధువి 50 పుస్తకాలు రిటర్న్ చేస్తున్నారు. అండ్ ఇంక ఇప్పుడు తీసుకోవట్లేదు, మళ్ళీ ఒక 1 week ఆగాక తీసుకుందాము. ఇప్పుడు ఎలాగూ కొన్న బుక్స్ కూడా ఉన్నాయి కదా అని చెప్పేసి ఇప్పుడు 7 బుక్స్ కొన్నాను కదండి, అన్నీ ఒకేసారి ఇవ్వను సిద్ధుకి. నేను ఇప్పుడు ఒక బుక్ ఇచ్చాను కదా, మళ్ళీ ఒక 1 week 10 days అయ్యాక 2nd బుక్ ఇస్తాను. ఎందుకంటే వాళ్ళు చదవటానికి కూడా టైం ఉండాలి కదా. సిద్ధుకి చాలా పెద్ద బుక్స్ కావాలంటే చిన్నగా ఉన్న బుక్స్ నచ్చవు. అంటే దాదాపు ఒక 300 pages అలా ఉంటే నచ్చుతాయి. మరి అంత పెద్ద పెద్ద బుక్స్ ఇచ్చేటప్పుడు అన్నీ ఒకేసారి ఇస్తే వాడికి ఇంట్రెస్ట్ ఉండదని చెప్పేసి నేను అన్నీ కార్లోనే ఉంచేసి వారానికి అలా ఒకటి పైకి తీసుకొచ్చి ఇస్తాను. ఇది వచ్చేసి లైబ్రరీ ఎంట్రన్స్ ఇటు సైడ్ ఉంటుంది, కానీ సండే కదా క్లోజ్డ్. అండ్ మేము డ్రాప్ బాక్స్లోంచి డ్రాప్ చేసాము కార్లో. ఇంకా నేను ఆ బుక్ కొన్నప్పటి నుంచి సిద్ధు ఆ బుక్లోనే ఉన్నాడు. లైట్ సరిపోదురా అని అంటున్నానని చెప్పేసి వాళ్ళ డాడీ ఒకటి పైది ఓపెన్ చేశారు. అండ్ వాడు కూడా లైట్స్ ఆన్ చేసుకుంటూ ఉన్నాడు. అయినా సరిపోయింది, నేను ఊరికనే చదవకుండా ఉంటాడని చెప్పి లైట్ సరిపోదమ్మా వద్దమ్మా అని చెప్తుంటే వాళ్ళ డాడీకి చెప్పి ఇది ఓపెన్ చేయించుకున్నాడు. అండ్ అక్కడ లైట్స్ కూడా ఆన్ చేశాడు. బుక్ మాత్రం వదిలిపెట్టలేదు.
ఇక్కడ సమ్మర్‌లో ఏంటంటే 8:30, 9 వరకు సన్‌సెట్ అవ్వదండి నైట్. 8:30, 9 వరకు సన్ ఉంటుంది. కాబట్టి చాలా వెలుతురే ఉంటుంది. ప్రాబ్లమ్ ఏం లేదు. ఇంకా ఫుల్‌గా అలసిపోయాం. మార్నింగ్ ఉన్నంత యాక్టివ్‌గా లేము. ఇంకా ఎండ్ ఆఫ్ ది డేకొచ్చేసాము. ఇంకిలా ఇంటికెళ్తూ ఉంటే సడెన్‌గా గుర్తొచ్చింది సిద్ధు హోంవర్క్ గూడా తేవాలి అని. అండ్ ఇదొచ్చేసి బుక్ ఈరోజు తీసుకుందండి. దీని ప్రైస్ చూసినట్లయితే మీరు ఇది డిక్షనరీ అంతే. ఎక్కువేం దొరకలేదు. ఏదో ఒకటి కొనాలని కొన్నాను. అండ్ ఇదొచ్చేసి $18 ఒరిజినల్ ప్రైస్ ఉంటే వీళ్ళ దగ్గర $8 ఉంది. ఈరోజు అసలు $4కే వచ్చింది. సో నేను మార్చ్‌లో ఖచ్చితంగా వెళ్ళి చాలా బుక్స్ కొనటానికి ట్రై చేస్తాను. కానీ ఇంకొంచెం ముందెళ్తే బాగుండేదేమో అని అనిపించింది. సిద్ధుకి పనికొచ్చే బుక్స్ అన్నీ అయిపోయాయి. అండ్ ఇప్పుడు చూసారు కదా 7:27 అయింది ఈవినింగ్. అయినా కూడా ఇంకా సన్సెట్ అవ్వలేదు. ఇంకా కొన్ని రోజులు అయితే 8:30, 9 వరకు కూడా సన్సెట్ అవ్వదు. అండ్ ఇప్పుడు సిద్ధుకి 2 వీక్స్కి సరిపడా అసైన్మెంట్స్ ఉంటాయి కదా, హోంవర్క్ పేపర్స్, అవి రామోయలు తీసుకొస్తున్నారు. ఇది సిద్ధు స్కూల్. సో అవన్నీ తీసుకొచ్చిన తర్వాత ఇది స్ప్రింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి స్ప్రింగ్ రిలేటెడ్ బుక్లెట్ లాంటిది ఒకటి ఇచ్చారు సిద్ధుకి. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి దాంట్లోనే ఉన్నాడు పడుకునే అంతవరకు. సో వాడికి న్యూస్ పేపర్స్ అవన్నీ బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది చూడటానికి. సో ఇవన్నీ చూశాడు. అండ్ ఇవి హోంవర్క్ సిద్ధార్థని రాసేసి ఇలా ఒక జిప్లాక్లో పెట్టేసి ఉంచుతారు, తెచ్చుకోవాలి మనం. దీంట్లో ఇంగ్లీష్ ప్యాకెట్ అనే దాంట్లోనేమో కొన్ని వర్డ్స్ ఉంటాయి, మ్యాథ్ ప్యాకెట్ అనే దాంట్లో మ్యాథ్స్ ఉంటుంది. ఈ మ్యాథ్ ప్యాకెట్ మాత్రం ఏ రోజైతే ఇంటికి తీసుకొస్తామో ఆ రోజే అన్నీ చేసేస్తాడు. ఈ ఇంగ్లీష్ ప్యాకెట్ మాత్రం అస్సలు చేయడు. లాస్ట్కి ఒక 10 days పెండింగ్ ఉంచి ఇంకా టైం అయిపోతుంది, టీచర్ డిలీట్ చేస్తారు అన్నప్పుడు అప్లోడ్ చేస్తాడు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను టమాటోస్ కొనుక్కొచ్చానండి ఈరోజు. టమాటోస్ ఏంటంటే ఇవి యూజువల్లీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. 1 LB వచ్చేసి $2 అలా ఉండే టమాటోస్, $2 అబోవ్ అలా ఉంటాయి. అటువంటివి నేను $1కే ఉన్నాయి ఈరోజు. అందుకని 5 kgs తీసుకొచ్చాను. ఎందుకంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా మంచిగా ఉంటాయి. నాకు ఇవి బాగా నచ్చుతాయి, బాగా పుల్లగా ఉంటాయి ఇవి. సో అందుకని ఒక 5 kgs తీసుకొచ్చుకున్నాను. 5 kgs తీసుకొచ్చిన తర్వాత ఇలా ఇవన్నీ క్లీన్ చేసేసి వాటర్లో వేసేసిన తర్వాత నేను అన్ని వాటర్లోకి బయో ఎంజైమ్ ఉంటుంది కదా అదే వేసాను. అటు సైడ్ 2 బౌల్స్లో కూడా ఆల్రెడీ బయో ఎంజైమ్ వేసాను. ఇప్పుడు దీంట్లో కూడా వేసి చూపిస్తున్నాను. ఇలా ఒక మూత వేస్తే సరిపోతుంది అంతే. వేసిన తర్వాత ఒక 10 minutes ఆ కూరగాయలను అలాగే ఆ నీళ్ళలో నానిచ్చేసి తర్వాత యూజ్ చేసేస్తాను అంతే. ఎక్కువ కష్టమే లేదు. సో నేను టమాటోస్ ఏంటంటే వీటిని ఈ మధ్యలోదే కాదు, బ్యాక్ సైడ్ ఉండే ఇది ఆ డాట్ కూడా తీస్తాను. పైన చిన్న మచ్చలు ఎక్కడున్నా కూడా అవన్నీ కూడా తీసేస్తాను, అస్సలు ఉంచను. ఇక్కడ టమాటో ప్యూరీలు, సాసులు కొనాలంటే చాలా తక్కువ రేటే ఉంటాయండి. కాకపోతే చాలా ప్రిజర్వేటివ్స్ యూస్ చేస్తారు. అదంత మంచిది కాదు అని అనిపిస్తుంది. అండ్ ఇక్కడ నేను గ్రాసరీస్కి రెగ్యులర్గా వెళ్ళట్లేదని చెప్పాను కదా, ఒక 15 daysకి ఒకసారి అలా తెప్పించుకుంటున్నాం ఇప్పుడు. కానీ ఈ టమాటోస్ నాకు తక్కువ రేటు దొరికాయి, ఫ్రెష్గా ఉన్నాయి. అండ్ ఒకసారి ప్యూరీ చేసి పెట్టేసుకుంటే నాకు ఒక 3-4 months ఈజీగా వచ్చేస్తాయి. సో మీరు చూసినట్లయితే ఇంత లావు టమాటోస్ని ఓన్లీ 4 ముక్కలే కట్ చేసి ఆ బ్లెండర్ జార్లో వేస్తున్నాను. టమాటో డైరెక్ట్గా వేసినా కూడా అయిపోతుంది, కాకపోతే ఎలాగూ అవి మధ్యలో తీసేస్తున్నాను కదా అని చెప్పేసి కట్ చేసి దాంట్లోకి యాడ్ చేస్తున్నాను. సో ఈ బ్లెండర్ అనేది నాకు ఈ టమాటో ప్యూరీస్ ఇలాంటివన్నీ చేసుకునేటప్పుడు బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇన్ని టమాటోస్కి ఓన్లీ 3-4 times మిక్సీ వేస్తే, బ్లెండర్ వేసేస్తే సరిపోయింది అంతే. నా దగ్గర అంత పెద్ద బ్లెండర్ ఉంది. అండ్ నాకు ఇది ఒక 30 seconds బ్లెండ్ చేస్తే సరిపోతుంది. ఎక్కువసేపు కూడా చేయాల్సిన అవసరం లేదు. less than 1 minuteలో ప్యూరీ రెడీ అయిపోతూ ఉంటుంది ఆ బ్లెండర్ జార్లో. సో నాకు ఇది చాలా ఈజీగా అనిపిస్తుంది. అండ్ ఈరోజు వచ్చేసి ప్లెయిన్ టమాటో ప్యూరీ చేయట్లేదు. మీరు ఎండ్ వరకు చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నా ఫేవరెట్ ఇది. నేను ఎప్పుడు చేసినా కూడా కొంచెం డిఫరెంట్ చేస్తూ ఉంటాను. ఇది ఈరోజు ఇంకొక డిఫరెంట్ది అనమాట. చాలా స్పైసీగా ఉంటుంది. దీంట్లో యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ చూడండి, మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. ఇది నేను ఏంటంటే ఇప్పుడు ఇలా టమాటోస్ ఇందులో వేసాను కదా, మూత పెట్టేసేసి ప్యూరీ చేసేస్తాను. మనము టమాటో ప్యూరీస్ షాప్స్లో కూడా మీరు చూసినట్లయితే చాలా వెరైటీస్ ఉంటాయండి. ఈరోజు ఏ వెరైటీ చేస్తున్నాను అనేది మీరు చూడండి. నేను ప్యూరీ కూడా ఫైన్గా చేయను, కొంచెం కచ్చపచ్చగా ఉంచుతాను, లైట్గా, చాలా లైట్గా. అంటే సీడ్స్ బ్లెండ్ అయిపోవు, సీడ్స్ కొంచెం ఉంటాయి అని అనుకుంటున్నాను నేను. సో ఇట్లా అన్నీ పట్టేసి వేసేస్తున్నాను. సేమ్ అదే విధంగా మిగిలిన అన్ని టమాటోస్ కూడా ప్యూరీ చేసేసి లాస్ట్లో మాత్రం ఒక 5-6 టమాటోస్ ఉంచుకున్నాను. అవి సైడ్కి ఉంచేసి గార్లిక్ వేస్తున్నాను. ఫస్ట్ 5 kg
టమాటోస్కి నేను 3 చూసారు కదా 3 బల్బ్స్ తీసుకున్నాను గార్లిక్. ఇలా నైఫ్తో కట్ చేసి తీస్తే ఏమవుతుందంటే మనకి హాఫ్ ఆఫ్ ది టైం తగ్గిపోతుందండి. అంటే మనకి ఇప్పుడు 30 నిమిషాలు పట్టిద్ది వెల్లుల్లిపాయ తీయాలి, పొట్టు తీయాలి అంటే ఇలా చేశారనుకోండి పావు గంటలో అయిపోతుంది, అలా అవుతుంది. అందుకని నేను ఇలా కట్ చేసే తీస్తాను ఎప్పుడు కూడా, ఎందుకంటే మధ్యలో ఇలా ఉండేవి కొంచెం కష్టంగానే ఉంటాయి. సో ఇలా కట్ చేసి తీసారంటే చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి. తర్వాత ఈలోపు నేను కొన్ని మిరపకాయలు కూడా అవి చాలా కారంగా ఉన్నాయండి, హాట్ పెప్పర్స్ అవి, వాటిని కూడా వాటర్లో వేసేసి బయో ఎంజైమ్ కలిపేసి పక్కకు పెట్టేసి ఉంచాను. ఈలోపు వెల్లుల్లి పొట్టంతా తీసేసి ఈ టమాటోస్లో వేసేసాను. ఇప్పుడు ఆ లావు మిరపకాయలు మీరు చూస్తే ఎంత పెద్దగా ఉన్నాయో చూసారు కదా, వాటిని నేను కట్ కూడా చేయట్లేదు, డైరెక్ట్గా వేసేస్తున్నాను. వేసేసినా కూడా కింద టమాటోస్ కూడా ఉన్నాయి కదా, అన్నీ కలిపేసి మంచిగా పేస్ట్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి చిల్లీ గార్లిక్ టమాటో ప్యూరీ అనమాట. బాగుంది కదా, మీకు ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్స్లో చెప్పండి. వీటితో పాటు ఇంకొంచెం తులసాకు వేసాం అనుకోండి ఇంకా బాగుంటుంది. బట్ నా దగ్గర చాలా కొంచెం తులసాకు ఉంది, అది నేను రోజు పచ్చివే తింటున్నాము, రోజు ఒక 2 ఆకులు అలా. సో ఇందులో వేసేయడం ఎందుకు అని చెప్పి వేయట్లేదు. అదే తులసాకు కూడా వేసారంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో మీకు తెలుసుంటే ఒకసారి గూగుల్ చేసి చూడండి ఏంటి అనేది తెలుస్తుంది. అండ్ కొంచెం పసుపు వేసాను, అండ్ 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసాను, రాక్ సాల్ట్, హిమాలయన్ పింక్ సాల్ట్. అండ్ దాదాపు పావు కప్పు కంటే కొంచెం తక్కువ ఆలివ్ ఆయిల్ కూడా వేసాను. ఇప్పుడు స్టవ్ ఏదైతే పెద్ద బర్నర్ ఉంటుందో, అంటే నా దగ్గర 4 స్టవ్స్ ఉన్నాయి కదా, వాటిలో ఏదైతే ఎక్కువ మంట వస్తుందో దాని మీద పెట్టేసి ఫస్ట్ ఒక 15 నిమిషాలు 15 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచుతాను. తర్వాత ఒక 30 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచుతాను. తర్వాత మళ్ళీ 15 మినిట్స్ లో టు మీడియం అలా ఉంచేస్తే 1 అవర్లో రెడీ అయిపోతుంది అంతే. సో మూత పెట్టేసి మధ్యలో కలపాల్సిన పని కూడా లేదండి. 15 మినిట్స్కి ఒకసారి, తర్వాత 30 మినిట్స్కి ఒకసారి, తర్వాత 1 అవర్ తర్వాత ఒకసారి కలిపితే సరిపోతుంది అంతే, ఏం మాడదు. చూసారు కదా ఎంత చక్కగా ఉందో. దీన్ని ఇప్పుడు పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారే వరకు మనం కంటైనర్స్లోకి మార్చకూడదు. ఇది చల్లారాలంటే దాదాపు 3-4 అవర్స్ పడుతుంది. సో ఇది నేను నైట్ 12 o'clock అప్పుడు కుక్ చేసేసాను. ఇంకా నైట్ అంతా బయట వదిలేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా జార్స్లోకి తీసుకున్నాను. ఈ జార్స్లో తడి లేకుండా చూసుకొని వేయాలండి, నిండుగా వేయకూడదు. ఒక 20% గ్యాప్ ఉంచాలి, ఎందుకంటే నేను కొన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెడతాను. డీప్ ఫ్రిడ్జ్లో పెడితే గ్లాస్ పగిలే అవకాశం ఉంటుంది, బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని గ్యాప్ ఉంచి పెట్టారంటే బ్రేక్ అవ్వదు. కింద ఫ్రిడ్జ్లో కూడా ఉంటాయండి, కాకపోతే నాకు కింద ఫ్రిడ్జ్లో ప్లేస్ లేదు కాబట్టి కొన్ని పైన పెట్టాను, కొన్ని కింద పెట్టేశాను. నేను ఎప్పుడు కింద ఫ్రిడ్జ్లో అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ పైనుంచి డీప్ ఫ్రిడ్జ్లోంచి మళ్ళీ కిందకి తీసుకుంటూ ఉంటాను. ఇవన్నీ ఎయిర్ టైట్ లిడ్ అనమాట, అంటే గట్టిగా ఉంటాయి మూతలు, సో పాడే అవ్వవు. సో ఇవి 6 months అయినా 1 year వరకు కూడా పాడవ్వండి. కాకపోతే మనం స్టోర్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అండ్ పవర్ లేదనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ప్రాబ్లం అవుతుంది కదా, సో అలాంటి వాళ్ళు ఎక్కువ డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవడానికి ట్రై చేయండి. మా దగ్గర అసలు పవర్ కట్స్ అనేదే ఉండదు. సో నేను కొన్ని కింద ఫ్రిడ్జ్లో ఉంచుతాను, కొన్ని డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుతాను. సో ఇది ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఎందుకంటే ఈ వీడియో లెంత్ ఆల్రెడీ ఎక్కువైపోతూ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.